హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ. బక్కల్ ఫ్యాట్ రిమూవల్ అనేది ఒక మన చీక్ కాస్మెటిక్ సర్జరీస్ లో వన్ ఆఫ్ ద సర్జరీస్ అనమాట. డింపుల్ క్రియేషన్ అనేది ఒకటి ఉంటుంది, చీక్ బక్కల్ ఫ్యాట్ రిమూవల్ అనేది ఒకటి ఉంటుంది. ఇది చీక్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు జనరల్ గా మనము ఈ బక్కల్ ఫ్యాట్ రిమూవల్ చేస్తారు. సో బక్కల్ ఫ్యాట్ రిమూవల్ చేసినప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, బక్కల్ ఫ్యాట్ రిమూవల్ సర్జరీ తర్వాత కూడా మనము ఏ విధంగా మనకి రికవరీ అనేది ఉంటుంది. కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 2-3 వీక్స్ సెటిల్ అవుతుంది. బట్ ఫ్యాట్ రిమూవల్ అనేది మనం కరెక్ట్ గా తీయాలి. ఎక్కువ ఫ్యాట్ రిమూవ్ చేస్తే సంకన్ లుక్ వచ్చేస్తుంది, ముందే ఏజింగ్ లుక్ వచ్చేస్తుంది. ఎందుకంటే వయసు పెరిగే కొద్ది కూడా ఈ బక్కల్ ఫ్యాట్ అనేది అట్రోఫై అయిపోవడం వల్ల ఏజింగ్ లుక్ వచ్చేస్తుంది. అంటే వయసు పెరిగే కొద్ది ఏమవుతుంది, కొంచెం చీక్ ఫ్యాట్ పోతుంది, వాళ్ళందరికీ ఏమవుతుంది, చీక్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఆ ఎక్కువ ఫ్యాట్ తీసేస్తే ఆ లుక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కరెక్ట్ గా మనం ఫ్యాట్ తీయాలి, అసెస్ చేసి తీయాలి, ఇష్టం వచ్చినట్టు తీయకూడదు. అలాగే తక్కువ తీసామంటే ఎఫెక్ట్ కనపడదు. సో ఇదొక పాయింట్ మనము గుర్తుపెట్టుకోవాలి. అలాగే వయసు పెరిగే కొద్దీ ఫ్యాట్ తగ్గిపోతూ ఉంటుంది ఫేస్ లో. సో అలాగనే మీకు ఓల్డ్ లుక్ వస్తుంది. సో మనం ముందు బక్కల్ ఫ్యాట్ రిమూవల్ ఎక్సెస్ తీసేసారనుకోండి, తొందరగా ఏజ్డ్ లుక్ వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఫిల్లర్స్ కానీ అట్లాంటివి ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో బక్కల్ ఫ్యాట్ రిమూవల్ చేయించుకునే ముందు ఎవరైనా సరే ఆలోచించి చేయించుకోవాలి. మనకి అవసరమా, మనం ఒకవేళ లాంగ్ టర్మ్ కూడా ఆలోచించాలి. ఎక్కువ తీసేస్తే ఏమవుతుంది, ఈ ఉన్న ఫ్యాట్ కూడా తొందరగా పోతే తొందరగా ఏజింగ్ లుక్ వస్తుంది. ఎక్సెస్ ఉన్న వాళ్ళే బక్కల్ ఫ్యాట్ రిమూవల్ కి వెళ్ళాలి. కానీ ఉన్నది మంచి లుక్ ని మనం పాడు చేసుకొని ఎక్సెస్ మనం ఓవర్ గా ఆలోచించి మనకి ఇంకా ఎక్సెస్ జా లైన్స్ ఇంకా క్లియర్ గా ఉండాలి అలా ఆలోచించి తీసుకుంటే ఫ్యూచర్ లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.